అరుణాచల్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ద్వీపం వ్లాగ్స్. నేను మీ విజయ. నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు అరుణాచలేశ్వర అనుగ్రహంతో నేనైతే 4:10కి లేయగలిగాను. ఇప్పుడే స్నానానికైతే వాటర్ పెట్టేసి వచ్చాను. నిజంగా వితౌట్ అలారం 4:10కి అయితే లేయగలిగాను. వాతావరణం అయితే బయట చాలా చల్లగా ఉంది. నిజంగా సిటీలో అయ్యి లోపల పడుకుంటున్నాం, కానీ ఈ చల్లటి వాతావరణానికి మా ఊళ్ళో అయితే మంచి మిద్దె మీద ఆరు బయట చక్కగా పడుకునే వాళ్ళము. ఈరోజు చక్కగా మనకి పౌర్ణమి గడియలు రాబోతున్నాయి 11 తర్వాత. సో అమ్మవారి పుట్టినరోజు రేపు శుక్రవారం కూడా కలిసి వస్తుంది. సో పూజా సామాగ్రి అంతా అయితే ఈరోజు క్లీన్ చేయాలి. సో తప్పకుండా వర్క్స్ అయితే తొందరగా స్టార్ట్ అవ్వాలి, కాబట్టి త్వరగా మనము యోగా అయితే చేసేసుకుందాము. సో అంతకంటే ముందు మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాలి. అంటే నాలో ఒక హోప్నైతే కలిగిస్తున్నారు. న్యూ సబ్స్క్రైబర్స్ అనేది జాయిన్ అవుతున్నారు అనమాట. సో ఏంటంటే ఇంతకు లాస్ట్ అంటే నిన్న అంటే ఈ మధ్య లేవగానే ఫస్ట్ చూస్తున్నాను అనమాట, ఎంతమంది సబ్స్క్రైబర్స్ పెరిగారు, ఎన్ని అవర్స్ అవుతుంది. ఎందుకంటే మనకి 4000 చిన్న ఛానల్, సో 4000 అవర్స్ కావాలి. ఎంతమంది సబ్స్క్రైబర్స్ అవుతున్నారు అనే విషయం రోజు ఎర్లీ మార్నింగ్ లేవగానే చెక్ చేసుకుంటున్నాను. సో 557, నిన్న 54 ఉన్నింది, ఈరోజు 57 అయ్యారు. సో ఒక 3 మెంబర్స్ మన ఫ్యామిలీలో అయితే యాడ్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ మీ, ఫర్ బిలీవింగ్ మీ. డెఫినెట్లీ అండి, నా వీడియోస్ ద్వారా మీలో డెఫినెట్గా మార్పు అయితే వస్తుంది అని నేను ఆశిస్తున్నాను. ష్యూర్ అండి, ఆ రెస్పాన్సిబిలిటీని అయితే నేను ఖచ్చితంగా తీసుకుంటాను. ఐ విల్ గివ్ ద ఇన్ఫర్మేటివ్కి సంబంధించిండేది మాత్రమే నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్. సో అండ్ అట్ ద సేమ్ టైమ్ లైక్ అయితే కావట్లేదండి, చూస్తున్నారు, అవర్స్ కూడా పెరుగుతున్నాయి అన్నమాట. సో లైక్ అనేది మీరు చూసినట్టయితే మనకి 25, 26 ఇలాగే వస్తున్నాయి లైక్స్. 5 మ్యాక్సిమం. నిన్న ఇది మనం ఒకటి కిచిడి ఉంది కదా, దానికైతే 11 లైక్స్ వచ్చాయి. సో హ్యాపీ అనమాట. సో ప్లీజ్ లైక్ ద వీడియోస్ అనమాట. మన వీడియోస్కి ఒక చిన్న లైక్ మీరు ఇచ్చేదాన్ని బట్టే మొన్న 3 AM లేచి ఉదయం 6 గంటలకి వీడియో పోస్ట్ చేయాలనుకున్నాను. అనే వీడియోకి 12 లైక్స్ వచ్చాయి. కీప్ సపోర్టింగ్ మీ. ఒక్క లైక్ ఇస్తున్నారు అంటే నాకు మీరు ముందుకు నడిపిస్తున్నట్టు. ఎందుకంటే మన వీడియోస్ వేరే వాళ్ళకి వెళ్ళేలాగా యూట్యూబ్ అనేది మనల్ని ప్రమోట్ చేస్తుంది అనమాట. సో డెఫినెట్లీ యువర్ లైక్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఇచ్చే నాకు ఒక ఎంకరేజ్మెంట్ అనమాట. ఇలాంటి వీడియోస్ ఇంకా చెయ్యాలి అని నాకు ఎంకరేజ్ చేసిన వారు అవుతారు డెఫినెట్గా. ప్లీజ్ లైక్ ద వీడియోస్. చూస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియోస్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ టుడే వర్క్. వి విల్ స్టార్ట్ ఎర్లీ అనమాట. ఎందుకంటే పూజా సామాగ్రి అంతా మొత్తం క్లీన్ చేసుకోవాలి. గుడ్ మార్నింగ్. ఐ థింక్ నేను కనిపిస్తున్నాను అనుకుంటున్నా. సో am I visible? లేదంటే మొన్న వీడియో మాత్రమే నేను ఇక్కడ టైప్ అయి కనిపిస్తున్నాను. సో ఐ థింక్ నేను కనిపిస్తున్నాను అనుకుంటున్నా. టైం అయిపోతుందన్న ఉద్దేశం మీద సెల్ఫ్ వీడియో తీసుకుంటున్నాను. ఎస్,
ఫస్ట్ ఇది స్టార్ట్ విత్ నెక్ అనమాట. నిన్న నెక్ ఎక్సర్సైజ్ అనేది నాకు చాలా హెల్ప్ అయింది యాక్చువల్గా. ఏంటంటే కొంచెం ఎందుకో ఇక్కడ మెడ పట్టేసినట్టు అయిపోయిండే. బట్ నిన్న మంచి ఎక్సర్సైజ్ చేసుకున్నాను కదా, ఒక 5-6 టైమ్స్. చాలా రిలీఫ్ అనిపించింది. అయిపోయిందండి. సో ఈరోజు అయితే క్విక్గా పని స్టార్ట్ చేయాలని అయితే అనుకున్నాను. సో లెట్స్ టేక్ బాత్ అండ్ కమ్ బ్యాక్. కీప్ వాచింగ్. గుడ్ మార్నింగ్ చిట్టలీష్. శ్రీహరి 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 చెప్పు. లేచేసావా చదువుకోవడానికి? వెరీ గుడ్ గర్ల్. ఈరోజు ఏం ఎగ్జామ్ ఉంది నాన్న? హిందీ ఎగ్జామ్. ఓకే, హిందీ ఈజీనే కదా నీకు? సో నిన్న ఎగ్జామ్స్ ఎలా రాసా? బాగా రాసావా? గుడ్. కీప్ రీడింగ్. అరుణాచల, నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇక దేవుడి దగ్గర ఉండేటువంటి నిర్మాల్యం అయితే మొదట తీసేద్దాము. ఫస్ట్ అయితే ఈశ్వరునికి ఎవరేసారు లైట్? ఎస్, ఈశ్వరుడు ఈరోజు ప్రసాదించినందుకు థ్యాంక్స్ చెప్తూ ఆయనకైతే గుడ్ మార్నింగ్ చెప్పేద్దాము. సో ఈశ్వరుని మీద ఉన్నటువంటి నిర్మాల్యాన్ని అయితే ఫస్ట్ మనము తీసేయాలి. ఫస్ట్ మనం స్నానం చేయగానే మొదట చేయవలసిన పని ఏంటంటేనా, ఈశ్వరుని మీద ఉన్నటువంటి నిర్మాల్యాన్ని తొలగించాలి. ఈశ్వరుడు మన కోసం మన కష్టాలన్నింటినీ వినడానికి, ఓదార్చడానికి, మంచి మార్గంలో నడిపించడానికి, మనం పూజ చేసినప్పుడు మన ఇంట్లో వచ్చి కూర్చొని సింహాసనం మీద మనం చెప్పేటివన్నీ వింటుంటాడు. మనకి ఆయన మీద ఉన్నటువంటి ఈ నిర్మాల్యాన్ని తీయడం మన కర్తవ్యం. నిన్న వేసిన పూలని ఈరోజు మనము తొలగించడం ఫస్ట్ మనం చేయాల్సిందే పని. తర్వాతే మిగతా పనులు అనేటివి స్టార్ట్ అవ్వాలి. ఓం హరినాథ్. సో నేనైతే మొదట నిర్మాల్యాన్ని అయితే తీసేస్తున్నాను. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల
చలమలచు స్మరించు బాలల అహమునే మూలింపు అరుణాచల అలగు సుందరముల వలె ఎవరికి గాలను ఏలితి విడిచిన అఖిలము నిందించు అరుణాచల ఈ నింద తప్పు నిన్నేటికి రవించి దిక విడువారెవ అరుణాచల కలిన జనని గణగణయలాయక ఇది అనుగ్రహం అరుణాచల. నేనైతే మొత్తం ఈశ్వరుని మీద ఉన్నటువంటి నిర్మాల్యాన్ని అయితే తొలగించాను. నెక్స్ట్ ఈరోజు పౌర్ణమి గడియలు రాబోతున్నాయి కదా, అమ్మవారి పుట్టినరోజు కాబట్టి నేనైతే మొత్తము దేవుని అందరికీ కూడా స్నానం అయితే చేయించాలనుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కసారి పీట వేసుకున్న తర్వాత రేపు శుక్రవారము కూడా అమ్మవారు మన ఇంట్లోనే ఉండేలాగా, మన వాళ్ళందరినీ అనుగ్రహించేలాగా నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా బ్లెస్ చేయమని చెప్పేసి అమ్మవారిని అయితే కోరుకుంటాను. నిజంగా అందరూ కూడా బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఓకే, అయితే ఈరోజు మొత్తము దేవతామూర్తులందరికీ కూడా స్నానం అయితే చేయించుకుంటాను. ఈరోజు అయితే తులసమ్మ దగ్గర ఉన్నటువంటి నిర్మాల్యాన్ని కూడా తీసేస్తున్నాను. నిజంగా వాట్ ఏ వ్యూ అండి. ఇక్కడ చూడండి ఎంత చక్కగా సూర్య భగవానుడు ఎర్రటి కిరణాలతో మన కోసం అందరి కోసం ఎలా వచ్చేస్తున్నాడు. మీకైతే వ్యూ ఇలాగా కెమెరాలో ఎంత నీట్గా కనిపిస్తుందో లేదో నాకు తెలియట్లేదు, కానీ బట్ నాకైతే రెడ్ కలర్లో ఎంత చక్కగా అయితే ఉందో ఇక్కడైతే. సో అంత దేవతామూర్తులను అయితే నేను కడగడానికి ఇక్కడ తీసుకొని వచ్చేసాను. సో ఇప్పుడు ఒక్కసారి ఇంట్లో ఇల్లంతా ఊడ్చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసి దేవతామూర్తులకి స్నానం చేపిచ్చేస్తాను. ఇప్పటి వరకు అయితే ఇంతేనండి. నెక్స్ట్ దీని తర్వాత నేను చేయబోయే పనులని నెక్స్ట్ వ్లాగ్లో కంటిన్యూ చేస్తాను. ఓం అరుణాచల శివ. ఎందుకంటే ఇక్కడ అన్ని క్లీన్ చేసుకొని దేవతామూర్తులను అందరికీ స్నానాలు చేయించి ఇల్లు క్లీన్ చేసుకునే పాటికే టైం పడుతుంది. కాబట్టి నేను ఇక్కడికైతే ఈ వ్లాగ్ని ఎండప్ చేస్తున్నాను. ఓం అరుణాచల శివ.